మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. అయితే ఇక్కడ దీనత్వము కలిగిన వారికి కలిగే మేలులేంటి? దీనత్వం కలిగిన వారికి కలిగే మేలులేంటి? హల్లెలూయా. దీనత్వం. ఇప్పుడు లాభం లేకుండా ఎవరు ఏది చేయలేరు. ఏదన్నా ఉద్యోగానికి వెళ్తుంటున్నామంటే జీతం వస్తుంది కాబట్టి వెళ్తూ ఉంటున్నాం. జీతము ఎగస్ట్రా ఇస్తాడు కాబట్టి ఓటీలు చేసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి నామకార్థంగా ప్రార్థనకి వెళుతూ ఉంటున్నాం. అయితే విలువలు మనము తెలుసుకున్నప్పుడు మనము విలువైన బహుమతి పొందుకోవటానికి మనము ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తాము. కాబట్టి మనము ఆ విలువైన మాటను నేర్చుకుందాం. దీనత్వం కలిగి ఉంటే మేలు. ఏ మేలు జరుగుతూ ఉంటుంది? అసలు దీనత్వం కలిగి ఎందుకు ఉండాలి? చర్చికి వెళితే చనిపోతుంది కదా అని ఒకవేళ మనము అనుకోవచ్చేమో. దీనత్వం కలిగిన వారికి కలిగే మేలేంటో మనము చూసుకొని వాటిని పొందుకోవటానికి అర్హత కలిగిన బిడ్డలముగా ఉండుట కొరకు దీనత్వం కలిగి మనము దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. మనకి ఇచ్చిన దేవుడు అంశం ఏంటంటే దీనత్వం కలిగిన వారికి కలిగే మేలు ఏంటి? ఒకసారి చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 57 అధ్యాయము 15 వచనం. యెషయా గ్రంథము 57 అధ్యాయము 15 వచనము మనము చూసుకున్నాం. దీనత్వం కలిగిన వారికి అసలు కలిగే మేలేంటో అనేది మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దకును నివసించుచున్నాను. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఏం చెప్పాడు? నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను గనుక నేను పరిశుద్ధ స్థలములోనే నివసిస్తాను అని చెబుతుంటున్నాను. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలంలోనే నివసిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి, మహోన్నతుడు కాబట్టి, అనేకుల చేత మహిమ పొందుతూ ఉంటున్నాడు. కోట్ల దూతలు పరిశుద్ధుడు 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 అని ఆయన్ను మహిమపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చున్నాడు. ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధాన కర్తని, ఇటువంటి అనేకమైన టైటిల్స్ కలిగిన మన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఉంటాను నివసిస్తాను అని చెబుతుంటున్నా.
హల్లెలూయా. అటువంటి పరిశుద్ధమైన దేవుడు నీలో నాలో ఉండాలంటే మనము దేన మనసు కలిగి ఉండాలి. మనం దేన మనసు కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే ముఖ్యంగా దేవుడు మన దగ్గర నివసిస్తాడు. దేవుడు మనలో ఉంటే ఎటువంటి బలహీనత కానీ, ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి తెగులు కానీ, ఎటువంటి బలహీనతలు కానీ మనలను ఎదుర్కోవు. కాబట్టి ఆయన మన యొద్ద నివసించాలంటే దేన మనసు కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. మొదటిగా మనము చూసినట్లయితే మనం అనుకోవచ్చు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వస్తానన్నాడు కదా. హల్లెలూయా. పాపులను ప్రేమించడానికి వచ్చానన్నాడు కదా. ఇప్పుడేంటి దీన మనసు గల వారి వద్దనే ఉంటానని చెప్పడం ఏంటి అనుకుంటారా లేదు? మనం అనుకోవచ్చు, కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఈ మాట అయితే కరెక్టా కాదా? పాపులను ప్రేమించడానికి వచ్చాను. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆరోగ్యం ఉంటేనే వస్తానంటున్నాడు. అదే మాట. దేని మనసు ఉంటేనే నేను వచ్చి నివసిస్తాను అన్నాడంటే ఆరోగ్యం ఉంటేనే వస్తాను, అనారోగ్యం ఉంటే నీ దగ్గరికి వస్తే నాకు వస్తుందేమో ఆ రోగం అన్నట్టే కదా ఆ మాట. హల్లెలూయా. మరి అక్కడ అలా చెప్పి ఇక్కడ ఎలా చెబుతున్నాడు ఏంది అని మనం అనుకోవచ్చు. కానీ మొదటి మానవులైన అవ్వ ఆదాములు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన పండు తిని పాపమును లోకములోనికి కొని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. తీసుకొని వచ్చినప్పుడు వారు తెలుసో తెలియకో చేశారు. దేవుని మాటకు అవిధేయత చూపించారు. కాబట్టి తాత్కాలికంగా వారిని ఏదైనా తోటలో నుండి బయటికి పంపించినా మీరు కష్టపడి పని చేసుకొని ఆహారం తినాలని వారికి పనిష్మెంట్ దేవుడిచ్చిన, వేదనలతో పిల్లల కంటావని అవ్వకు పనిష్మెంట్ ఇచ్చిన, చివరికి ఏం చేశాడు దేవుడు? వారిని ఆ విధంగానే బయటికి పంపించి పోరా, ఎలా బతుకుతావో, నా మాట కాదని బతుకుతావో, ఎవరు నిన్ను ఆదుకుంటారో చూస్తా అని దేవుడు నీ మీద నా మీద పగబెట్టుకోలేదు. బయటికి పంపించినా కానీ పనిష్మెంట్ ఇచ్చినా కానీ అక్కడ ఏం చేశాడు? ఆదికాండంలో మనం చూస్తాం, వారికి చర్మపు చొక్కాయలు కుట్టించాడంట. మొట్టమొదటిగా చేసిందంటే చర్మపు చొక్కాయలు కుట్టించాడు. పూరా ఎలా తిరుగుతావో, దిగంబరిగా ఎలా తిరుగుతావో తిరుగు. ఏదైనా తోటలో ఆకులు ఉన్నాయని అడ్డం పెట్టుకున్నావు, ఇప్పుడు ఏది అడ్డం పెట్టుకుంటావో చూస్తా అని దేవుడు వాళ్ళని గాలికి వదిలేయలేదు. చర్మపు చొక్కాలు వారికి తొడిగించాడు. తర్వాత ఆ చొక్కాలతోనే బతకండి అని వదిలేశాడా? వదిలేయలేదు. దేవుని రూపాన్ని కోల్పోయిన నీకు నాకు, దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయిన నీకు నాకు, దేవుడితో ఉన్న సమాధానాన్ని కోల్పోయిన నీకు నాకు ఆయనతో మరలా సహవాసము ఏర్పరచడానికి మనుష్య రూపిగా ఈ లోకంలోకి దేవుడు వచ్చాడు. అనాథులుగా వదిలిపెట్టలేదు. మనకు ఆన్సర్ వచ్చిందా? పాపులను ప్రేమించడానికి వచ్చాను అన్నాడుగా.
ఇప్పుడేంది దేని మనసు గల వారికి ఎత్తుకే వస్తానన్నాడు అన్న మాటకి ఆన్సర్ ఇదే. ఏదైనా తోటలో పాపాన్ని క్షమించి దేవుడితో సంబంధాన్ని మళ్ళా కలిగించడానికి లోకంలోకి వచ్చే తన ప్రాణాన్ని విలువైన తన రక్తాన్ని చిందించి నీకు నాకు సమాధానం కలిగించాడు. మరలా అదే పాపంలో ఉంటే పదే పదే నిన్ను క్షమించి ప్రాణం పెట్టడానికి వస్తానన్నట్లే. నలిగిన వారి యొక్క ఉండటానికి, దీన మనసు గల వారి యొక్క ఉండటానికి వస్తున్నాను. నేను పరిశుద్ధుని, పరిశుద్ధ స్థలంలోనే జీవిస్తాను. మీ అందరిని ప్రేమించాను కాబట్టి, మీరు పాపంలో ఉండటానికి ఇష్టం లేదు కాబట్టి వచ్చి ప్రాణం పెట్టండి రా బాబు. మీరు నా మాట వినలేదు, నా త్యాగాన్ని మీరు విలువైనదిగా గుర్తించలేదు. మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళారు. మరలా వస్తానా? మరలా వచ్చినా మీరు చేసేది మళ్ళీ అదే. కక్కిన కుటికి కుక్క ఆశపడినట్లు మీరు మరలా అదే పాపానికి ఆశపడుతున్నారు. కాబట్టి కండిషన్ పెడుతున్నా. దేని మనసు ఉంటేనే వస్తాం మీ దగ్గరికి, దేని మనసు ఉంటేనే వస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నావు, నా మాట వినట్లేదు. నీ మాట నేను ఎందుకు వింటాను? నీ అవసరం నేను ఎందుకు తీరుస్తాను? నేను పిలిచినప్పుడు నువ్వు పలికావా? నేను చెప్పింది నువ్వు చేసావా? నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి? నేను చెప్పింది నువ్వు చేస్తే అరే ఇది న్యాయం కాదురా. నేను చెప్పింది వాడు చేశాడుగా, వాడు చెప్పింది నేను చేయకపోతే ఎట్ట? న్యాయంగా ఉండాలి కదా అని నీ మాట నా మాట వింటాడు. ప్రభువా నీవే దిక్కు అంటున్నావు కానీ నీ మనసంతా వేరే వాడి మీద పెడతా. ప్రభువా నా అప్పు తీర్చాలంటున్నావు కానీ వేరే వాడిని సహాయం అడుగుతూ ఉంటాను. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం లేదు. సంపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆధారపడట్లేదు. అప్పగించానంటున్నావు కానీ మరలా అదే పట్టుకొని అలాడుతూ ఉంటున్నావు. నా సమస్య తీరుస్తాడు. నీ సమస్య నీది కాదు, ప్రభుకి ఇచ్చావుగా. ప్రభుకి ఇచ్చినప్పుడు నీదాన్ని నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? కాబట్టి దీన మనసు ఉంటే నేను మీ యొద్దకు వస్తాను. ఒకసారి వచ్చాను. మీరు పాపులుగా ఉన్నప్పుడే, మీరు అపవిత్రులుగా ఉన్నప్పుడే, మీరు దూరస్తులుగా ఉన్నప్పుడే నేను మీ యొద్దకు వచ్చాను. మిమ్మల్ని సమీపస్తులుగా చేశాను. తండ్రితో మీకు సమాధానాన్ని ఏర్పాటు చేశాను. కానీ మీరు దాస్యం అనే కాడి కిందకి మరలా వెళ్ళారు. ఆ కాడి కింద నుండి విడిపింపబడండి. ఇందాక చెప్పుకున్నాం, 1000 సంవత్సరాలు గడువిచ్చాడు ముద్ర వేయటానికి. ఆ ముద్ర వేయటానికి మనము ఒప్పుకోలేదు. నాకొద్దు, నేను ఇప్పుడే వేయించుకోను, ఇంకా నాకు సమయం కావాలి, వచ్చే సంవత్సరం వేయించుకుంటా. అదే కదా మనం చేస్తుంది. బాప్తిసం తీసుకోమంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా లెంట్ డేస్లో అని చెబుతూ ఉంటాం. అదే ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి వారి యొద్ద నుండి నేను మిమ్మల్ని కాపాడటానికి శక్తి ఉంది కానీ కాపాను, బాధపడతాను కానీ కాపాను. నా పోలికలో ఉన్న బిడ్డ నాశనం అయిపోతున్నాడే అని కుమిలిపోతాను కానీ కాపాను. ప్రసవించు స్త్రీ ఎంత వేదన పడుతుందో
అంత నేను వేదన పడుతున్నాను, నువ్వు నా పోలికలో ఉన్నవాడవు కాబట్టి బాధపడుతున్నాను, కానీ కాపాడను. మీరు ఇష్టపూర్వకంగా నా దగ్గరకు వచ్చి ముద్ర వేయించుకుంటేనే వారి దగ్గర నుండి మీరు కాపాడబడతారు. నేను మరలా మీ పక్షముగా కొంతకాలాన్ని, కొంత అవకాశాన్ని మీకు ఇవ్వను అంటున్నాడు. నువ్వు నలిగిన మనసు కలిగి, దేన మనసు కలిగి ఉంటేనే నీ వద్దకు వస్తాను అని. దేన మనసు కలిగి ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. కాబట్టి నీవు నేను ఇకనైనా దేన మనసు కలిగి ఉందాం. రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. దీనులకు కలిగే మరొక మేలేంటి? కృప దయచేస్తాడు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు కదా, ప్రభువా నాలో ఉన్న గాయాన్ని తీసివేయి, నాకున్న శోధన తీసివేయి అని ముమ్మారు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావు, నా ప్రేమ ప్రకటించడానికి చావడానికైనా సిద్ధపడి ఉన్నావు, నీకు ఏ అయితే మేలు కలిగిస్తుంటున్నాయో వాటన్నిటిని నా నిమిత్తము పెంటతో సమానముగా ఎంచుకున్నావు, మంచి పోరాటం పోరాడావు, నీతి కిరీటం పొందుకోవటానికి అర్హత కలిగి ఉన్నావు. అనేకుల శిష్యులందరికంటే గొప్ప సేవ చేసి ఉన్నావు. నువ్వు అడిగితే నేను చేయనా అని స్వచ్ఛపరిచాడా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీకున్న గాయాన్ని తీసేయమంటున్నావు, అది కాదులే కానీ నా కృప నీకు తోడుగా ఉంటుంది. లేపో, నా కృప నీకు తోడుగా ఉంటుంది. గాయం తీసేయటం కాదు కావాల్సింది, నా కృప నీకుంటే చాలు. నా కృప నీకు ఇచ్చాను పో, ఆ గాయాన్ని మర్చిపోయి అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. గాయాన్ని తీస్తే మరొక గాయం రావచ్చేమో, మరొక దెబ్బ రావచ్చేమో పౌలుకి. కానీ కృప తోడుగా ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ కృప నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఏంటి ప్రభువా చేయమన్నా చేయవు అని ప్రశ్నించవచ్చాను. భక్తుడు ఒక పాట రాశాడు, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన అది
సమాధానకరమైన ఒక భక్తుడు రాశాడు పాట. అంటే ప్రస్తుతము నువ్వు అడిగింది ఇవ్వలేదు కాబట్టి నీకు దుఃఖమే ఉంటుంది. హల్లెలూయా. నేను ఎంత సేవ చేశాను, నాకు ఇచ్చాడా దేవుడు అడిగింది అని నువ్వు బాధపడతావు. హల్లెలూయా. కానీ దాన్ని ప్రభువా ఏదైనా మంచిగా చేస్తావు అయ్యా, నువ్వు ఇది చేసావంటే ఏదో ఉందిలే అని దేవుని ప్రేమను నువ్వు గుర్తెరిగితే తర్వాత నీకు కలిగే మేలును నువ్వు అభ్యసిస్తే అది మేలుకరముగా ఉంటుంది. అరే అది నేను పొందుకుంటే ఈ స్థితి నాకు ఉండేది కాదు. ప్రభు మంచి పనే చేశాడు, ప్రభు మంచి పనే చేశాడు, అది నాకు ఇస్తే నేను ఆ మాయలో ఉండేవాడినేమో, ఈ స్థితి నాకు ఉండేది కాదు అని నీకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ విధంగా మనం ఆలోచించం. అదే చెబుతున్నా, హృదయ శుద్ధి గలవారు ధన్యతల గురించి మనము నేర్చుకోవాలంటే పరిపూర్ణంగా మీరు యవనస్తులు కొడుకు వస్తే నేర్పిస్తాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారంటే దేవుడు కనపడతాను నీకు. మోషేకు హృదయ శుద్ధి లేదా? కనపడ్డా? నా వెనక పాటు చూడు, ముఖం చూడలేవు, నువ్వంత యోగ్యుడవు కాదంటున్నా, చూసి తట్టుకోలేవు. అంత విలువైన హృదయానుసారుడైన మోషే దేవుని ముఖం చూడటానికి నువ్వు చూడలేవు అని దేవుడు అంటున్నప్పుడు, ఇక్కడ మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే డైరెక్ట్గా చూడటం కాదు. అబ్రహాం డైరెక్ట్గా చూశాడా దేవుణ్ణి? ఆ యొక్క ఆత్మీయ నేత్రాలతో చూశాడు. పలానా దేశానికి వెళ్ళి నువ్వు నిన్ను ఆశీర్వదిస్తానంటే, ఓహో అదా, బాగుంది ప్రభా, బాగా చక్కగా ఉంది ఇల్లు కూడా అని చూసి వెళ్ళాడా? చూడలేదు. అది ఎలా ఉందో ఎక్కడుందో అడ్రస్ తెలియదు, కానీ దాన్ని చూసినట్లుగా మంచిగా ఉంది అని ఒక మంచి ఇల్లు చూసి మనము ఎలాగైతే వెళతామో అబ్రహాము కూడా అలాగే ఆత్మీయ నేత్రాలతో చూసి వెళ్ళాడు. హల్లెలూయా. ఆది కాండంలో మనం చూస్తాం, యోసేపు అన్నలు కొట్టి గుంటలో వేసి ఐగుప్తీయులకు అమ్ముకొని తర్వాత కరువు వచ్చిన తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళి నిలబడితే యోసేపు ఏమంటున్నాడు, నాకెన్ని కష్టాలు పెట్టారా మీరు, ఇప్పుడు ఆడుకుంటాం మిమ్మల్ని అన్నాడా? హల్లెలూయా. ఆ మాట అనలేదు. అన్నలారా మీరు నన్ను పంపించాను అనుకుంటున్నారు ఇక్కడికి, అంత సీన్ లేదు, దేవుడే పంపాడు నన్ను. ఈ కరువు వస్తుంది, ఈ కరువు నుండి నా ద్వారా దేశాలన్నిటిని కాపాడటానికి నన్ను పంపించాడు, మీరు పంపించాడని ఫీల్ అయిపోవద్దు, భయపడద్దు. మీరు కాదు నన్ను పంపించింది, నన్ను దేవుడే ఇక్కడికి పంపాడు అని చెప్పి నేను మిమ్మల్ని మీ పిల్లను పోషిస్తాను, మీరు భయపడద్దు. మీరు కాదు నన్ను పంపించింది, దేవుడే పంపించాడు కాబట్టి మీరు భయపడొద్దు. నేను దేవుణ్ణి కాదు, నేను కూడా మనిషినే, మీ తమ్ముణ్ణి, మీకంటే ఇంకా చిన్నవాడినే. నేను దేవుడి కృపను బట్టి ఈ స్థితిలో ఉన్నా కానీ అలాగని నేను మీ అందరికంటే గొప్పవాడినని మీరు అనుకోవద్దు. మిమ్మల్ని పోషించే బాధ్యత నాదే అని యోసేపు అంటున్నాడు.
హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారంటే ఆత్మీయ నేత్రాలతో మనకు ఎదురవుతున్న సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి అన్న దానిలో ప్రభు కార్యాన్ని చూడటం, దేవుని చూడటం అంటే దేవుడు డైరెక్ట్గా కనపడ్డు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు సౌలు కిందకి కనపడ్డాడు, దేవుడి పిల్లల్ని చంపుతున్నాడుగా, సౌలు కిందకి కనపడ్డాడు అంటే దేవుడు ప్రణాళిక చేసుకోవటానికి ఆయన ఇష్టమైతే కనపడతాడు డైరెక్ట్ మార్చుకోవటానికి. హల్లెలూయా. ఒక శిష్యుడు వచ్చి, ఆ పేరైతే సరిగ్గా గుర్తులేదు కానీ, ఇతడు నీ రాకడ వరకు నిలిచి ఉండటం నీకు ఇష్టమా అంటే, వాడు నిలిచి ఉంటే నీకేమీ, నిలిచి ఉండకపోతే నీకేమరా, నీది నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఇష్టమైతే ఏదైనా చేస్తాడు. దేవుని ప్రశ్నించడానికి మనము యోగ్యులము కాదు. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుని మనసు గలవారి యొద్ద దేవుడు నివసిస్తాను అని చెబుతుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ దేని మనసు అనే వస్త్రం మనం ధరించుకోవాలి. హల్లెలూయా. కొంతమందిని చూస్తే భయం వేస్తూ ఉంటుంది, వాడి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అది వాడి దగ్గరికి అన్నటువంటి. హల్లెలూయా. నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరైనా రావడానికి ఇష్టపడాలంటే మనము దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకో. దేన మనసునే వస్త్రంగా ధరించుకోవాలి. మనం ఏ వస్త్రాలు ధరించుకుంటే ఆ వస్త్రాలే కనపడతాయి. హల్లెలూయా. దేన మనసును వస్త్రముగా ధరించుకుంటే ఆ దేన మనసే కనపడుతుంది. కాబట్టి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా నీ దగ్గరికి రావడానికి భయపడరు, ఇష్టపడతారు. ఇతని దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది దొరికిద్ది, వీళ్ళ కుటుంబానికి వెళితే నాకు నెమ్మది దొరికిద్ది, నాకు సహాయం దొరికిద్ది అని వారు అనుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా మరొక మాట మనము చూసుకుందాం. రోమ పత్రిక 6:14. రోమ పత్రిక 6:14. రోమ పత్రిక 6:14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. ఏం చేయదంట? ప్రభుత్వము చేయదు. మనము దేనికి లోబడిన వారమంట? కృపకే కానీ ధర్మశాస్త్రము లోబడిన వారం కాదు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు పాత నిబంధన మంచిది, అది ఈజీగా ఉంది, అది సులభంగా చేయొచ్చు, కొత్త నిబంధన చేయలేము అని. హల్లెలూయా. అది కరెక్టే, కొంతమట్టుకు కరెక్టే. ఎందుకంటే వ్యభిచారము చేయొచ్చు పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టమన్నాడు. వ్యభిచారం చేసి దొరక్కపోతే కింగే వాడు తలెత్తుకుని తిరుగుతాడు. నేనేంటో తెలుసా, ఏ పాపం లేదురా నాకు అని కింగ్లాగా తిరుగుతాడు.
హల్లెలూయా. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి మోహపు చూపు చూస్తేనే నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు అని అన్నాడు. కానా విందులో మనము చూస్తూ ఉంటాం, ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్ష రసముగా మార్చినప్పుడు ఆ క్రొత్త ద్రాక్ష రసాన్ని, ప్రభు చేసిన ద్రాక్ష రసాన్ని పుచ్చుకున్నవారు ఆ యొక్క రెండు కొత్తది పాతది త్రాగిన వారు అనుకుంటున్నారంట, పాతదే మంచిదిరా, పాతది మంచిది కాదు, పాతదే మంచిది. హల్లెలూయా. పాతదే మంచిది అని అనుకుంటున్నారు. ఎందుకు? దాన్ని పాత నిబంధన సరిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టే, నిన్ను కన్ను పోగొడితే నువ్వు కూడా కన్ను పోగొట్టాలి, పళ్ళు ఊడగొడితే పళ్ళు ఊడగొట్టాలి. అదేనా దాని అర్థం? అదేనా? కాదు, దాని అర్థం అది కాదు. సరిగా అర్థం చేసుకోండి. అందుకే అదే విజయం అనుకుంటున్నాను. హల్లెలూయా. కంటికి కన్ను పంటికి పన్ను, నువ్వేం చేస్తావో అదే ఉందిరా నీకు. ఆ గొడవలకు వెళ్ళగాక నువ్వు వెళ్ళి వాడు కన్ను పోగొడతావు, వాడు రేపు నీ కన్ను పోగొడతాడు. ఈ బాధ అంతా ఎందుకు, వాడి జోలికి పోకు అనే అర్థం. పగ తీర్చుకోరా, వాడు నిన్ను కొట్టాడు కదా, నీకు రోషం లేదా? మన వాడుక భాషలో నువ్వు మగవాడవు కదా అని దేవుడు అనట్లేదు. అటువంటి వాటికి నువ్వు వెళ్ళొద్దు. పేతుడుతో అంటున్నాడు, ఏ పేతుడు కత్తి వరలో పెట్టు. నేను నా తండ్రిని అడిగితే నువ్వేంట్రా 12 వ్యూహాల కంటే ఎక్కువైనా దేవదూతలను పంపుతాడు నన్ను కాపాడటానికి. తక్కువ అంచనా వేసుకున్నావేంది? వద్దు, కత్తి వరలో పెట్టు. కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు అంట. హల్లెలూయా. పాత నిబంధన అదే చెబుతుంది. నువ్వు పళ్ళోడు కొడితే నీ పళ్ళోడు పోతాయిరా రేపు. వాటి జోలికి వెళ్ళగాక, వాడు ఏమన్నా కానీ పట్టించుకోక ఓపిక కలిగుండు అని అంటున్నా. హల్లెలూయా. మన సంఘంలోని ఒకరు అన్నారు, పాత నిబంధన బాగుంది, పగ తీర్చుకోవచ్చని. అప్పుడు నాకు తెలియదు ఇది, అప్పుడు నాకు తెలియదు, లేకుంటే చెప్పేవాడిని. ఈ మధ్యలోనే దేవుడు నాతో మాట్లాడాడు, నాకు చెప్పాడు దాని అర్థం. హల్లెలూయా. కనుక ప్రతి మాటను మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రతి మాటను మనము దృష్టి పెట్టి నేర్చుకోవాలి. నువ్వు గ్రహించలేని విలువైన మాటలు నీకు చెబుతానని దేవుడు చెబుతున్నాడు. నేను అడగట్లేదు అంతే. పాస్టర్ గారు చెప్పాడు, గిఫ్ట్ ఇస్తాడు, అది తీసుకోవాలని చదువుతున్నావు బైబిల్. దాని అర్థం చేసుకోవాలని చదవట్లేదు. హల్లెలూయా. శిష్యులతో అంటున్నారు, శిష్యులు అంటున్నారు ప్రభుతో, ప్రభువా వాడితో ఎందుకు నువ్వు అంత దాన్ని ఏదో క్లుప్తంగా స్పష్టంగా ఉందా, మర్మముతో కూడి మాట్లాడుతున్నావు ఎందుకు అని శిష్యులు అడిగినప్పుడు, మర్మములు గ్రహించటం మీకు అనుగ్రహింపబడింది, వారు గ్రహించట్లేదు, అందుకే మాట్లాడుతున్నా. అంటే మర్మాలు రహస్యపరిచిన మర్మాలు కూడా ఉన్నాయి. అందుకే సువార్తల్లో చెబుతూ ఉంటారు, చెవులో మీకు చెప్పినది మీరు మేడల మీద ప్రకటన చేయండి, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో ప్రకటించండి
అంటే చీకట్లో చెప్పడం అంటే రాత్రిపూట లైట్ బంద్ చేసుకొని చెప్పాడని కాదు, రహస్యపరిచి ఉన్నాడు. దానిలో ఉన్న మర్మం హల్లెలూయా. లోతైన జలములలో లోతున వినబడు స్వరం అంటే, లోతైన జలములు అంటే వాక్యము యొక్క లోతైన మర్మాలు. హల్లెలూయా. ఆ మర్మాలు గ్రహించాలి మనం, వాటిని మనం తెలుసుకొని వాటి ప్రకారం నడవాలి. హల్లెలూయా. అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. నేను మీకు చెప్పి ఉన్నాను, మీకు గుర్తుందో లేదో మరొకసారి చెబుతాను. ప్రకటన గ్రంథంలో 1,27,000 మందికి వారిని ముద్రించారు అని ఉంటుంది 7వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో చూడండి, 3-4 వచనాల్లో అనుకుంటారు రాసి ఉంటుంది. అయితే ఆ మాటను బట్టి కొంతమంది బోధకులు 1,144,000 మందికే పరలోకం ఉంది, మిగతా వారికి లేదు. హల్లెలూయా. ఎంతమందికి ఉందట? 1,20,40. అది ఒకసారి చదవండి. 7వ అధ్యాయము, నా దాసులను ముద్రించుకుంటాను అన్న దాని కింద ఉంటుంది. నాలుగవ వచనంలో చదువుతున్నాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటుని, ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అయ్యన్న అవసరం లేదండి. 1,44,000 మందికే పరలోకం అంట, ఇంకా మిగతా వాళ్ళకి లేదు. హల్లెలూయా. ఇలా చెబుతున్నారు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడు, ఏముంది? ప్రభు ఏమని చెబుతున్నాడు. అందుకే మనము లోతైన మర్మలు తెలుసుకోవాలి. మొదటి నుంచే చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎలా మీతో చెప్పుదును. అనేక నివాసములు ఉన్నాయి నా తండ్రి ఇంట అని ప్రభు చెబుతుంటే 1,44,000 మందికే పరలోకం అని వెళ్ళి చెబుతున్నాం. ఎంత మట్టుకి నది. హల్లెలూయా. అనేక నివాసములు ఉన్నాయిరా బాబు అంటుంటే 1,44,000 మందికే పరలోకం, మిగతా వాళ్ళకి లేదు. ఆ మాట చెబుతుంటే మిగతా వాళ్ళంట, అరే వాళ్ళు ఎప్పుడో జమ అయి ఉంటారు, నేను ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని విశ్వాసాన్ని కోల్పోతున్నా. నేనున్నా వెళ్ళను, ఉండకపోయినా వెళ్ళను. ఆ 1,44,000 మంది ఇప్పుడు సిద్ధపడి ఉంటారు అని చెబుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మాట మనం వినాలి. అనేక నివాసములు ఉన్నాయి, లేకపోతే చెబుతానన్నాడు. చెప్పాడు ఎవరితోన్నా? చెప్పలేదంటే ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి మనము ఆ మాయ మాటలకు మోసపోయి మన విశ్వాసాన్ని నాశనము చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే
మత్ తిమోతి పత్రికలో కూడా అధ్యక్ష పదవి ఆశింపగోరిన వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి అన్న మాటను ఎలా చెబుతున్నారంటే, పాస్టర్ ఒక పెళ్ళి చేసుకోవాలి, సేవ చేసేవాడు ఒక పెళ్ళి చేసుకోవాలంట. మిగతాది మీరు అర్థం చేసుకో. పాస్టర్ ఒకటే పెళ్ళి చేసుకోవాలి అంటే అర్థమైంది. రాజుగారి చిన్న భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదేనాగా. అంటే సేవకుడు ఒక పెళ్ళి చేసుకోమంటే మిగతా వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చనేగా. కాపురాలు నాశనం అవుతాయా? హల్లెలూయా. అందుకే మనము వాక్యము యొక్క మర్మాన్ని దేవుని అడిగి తెలుసుకుందాం. హల్లెలూయా. ఇటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు, ఇటువంటి మాయ మాటలు చెప్పేవారు ఉంటున్నారు. అటువంటి వారి మాటలు, నువ్వు చెబుతుంది అబద్ధం, చూపించు బైబిల్లో అని అడగాలంటే నీకు నాకు వాక్యం తెలియాలి. నీకు నాకు వాక్యము తెలియాలి. బైబిల్లో ఉంది చూడు, నీ పాదములకు రాజు తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా యేసయ్య. నువ్వు చదవలేదా? ఈ దేవాలయం మీద నుంచి దూకటానికి ఎందుకు భయపడుతున్నావు? బైబిల్ నీకు తెలియదా? చూడు బైబిల్ అని సాతాను చెబుతుంటే పక్కన చూడరా ఏముందో. నీ దేవునికి మాత్రమే మొక్కం అన్నాడు, ఆ మాట పక్కన పెట్టేమైంది అని చెబుతున్నాడు. ఎందుకు? దేవునికి తెలుసు కాబట్టి. మనం కూడా వాడిని ఎదిరించాలంటే ప్రతి వాక్యం మనకు తెలిసి ఉండాలి. నువ్వు చెబుతుందో తీలో చూపి సవాల్ చేస్తున్నాను, వాళ్ళతో గట్టిగా మాట్లాడవచ్చు. బైబిల్ జ్ఞానం నీకు నాకు ఉంటే. హల్లెలూయా. కాబట్టి అటువంటి జ్ఞానము దేవుణ్ణి అడిగి మనము పొందుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.